పుణె యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితురాలు సియా గోయల్ పోలీసుల విచారణలో కీలక విషయాలను చెప్పినట్లు తెలిసింది. పెళ్లిని రద్దు చేసి తల్లిదండ్రులను బాధపెట్టడం కంటే కేతన్ను హత్య చేయడమే సులభమని భావించినట్లు సియా వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లిని రద్దు చేసి తల్లిదండ్రులను బాధపెట్టడం కంటే కేతన్ను హత్య చేయడమే సులభమని భావించానని సియా పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. పుణె రూరల్ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. మరోవైపు ఈ కేసు విచారణకు పుణె, లోనావాలా పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేశారు. సియా గోయల్ సోదరుడు సాహిల్ ను పోలీసులు రెండోసారి విచారించారు. దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సియా సోదరుడు సాహిల్ పోలీసులకు కీలక విషయాలను చెప్పినట్లు సమాచారం. చేతన్ చౌదరిని తన సోదరి ఓ క్రికెట్ మ్యాచ్ లో పరిచయం చేసిందని పోలీసులకు తెలిపాడు. గతేడాది దీపావళి సందర్భంగా ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వారు మరింత దగ్గరయ్యారని వెల్లడించాయి. సియా గోయల్ తల్లిదండ్రులు మాత్రం తాము చేతన్ చౌదరిని ఎప్పుడూ కలవలేదని, అతడితో ఎన్నడూ మాట్లాడలేదని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ నెల 18న కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ తో కలిసి లోహ్గఢ్ కోటకు వెళ్లారు. అయితే సియా గోయల్ తన ప్రియుడితో కలిసి అతడిని లోయలోకి తోసేసింది. ఈ ఘటనలో కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవంబరులో వారిద్దరి వివాహం జరగాల్సి ఉంది. ఈ కేసులో సియా గోయల్ తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.